హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి అమ్మాయి. ఈరోజు నేను సపోటా జ్యూస్ చేయబోతున్నానండి. ఈ సపోటా జ్యూస్ మన శరీరానికి చాలా మంచిది. ఇవి మన చర్మం ముడతలు పడకుండా సహాయం చేస్తాయండి. ఇందులో కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటాయండి. వీటికి అరుగుదల శక్తి ఎక్కువ. ఈ సపోటా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎముకలు దృఢంగా ఉంచడానికి సహాయం చేస్తుంది. ఈ సపోటా జ్యూస్కి కావాల్సిన పదార్థాలు: సపోటా, తేనె, దీని ప్లేస్లో మీరు పంచదార కూడా వాడచ్చు, పాలు. నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. మీకు ఈ విధంగా అవసరం లేదు అనుకుంటే పాలు మరియు ఐస్ క్యూబ్స్ వేసుకొని ఈ జ్యూస్ చేసుకోవచ్చు. ముందుగా వీటిని తొక్క తీసివేద్దాము. ఈ విధంగా అన్నీ తీసుకున్నానండి. ఇలాగా ఈ విధంగా ముక్కలు చేసుకున్నాం కదండి అన్నీ. ఇప్పుడు మిక్సీలో వేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ తీసుకొని అందులో ఈ సపోటాలను వేద్దాం. సపోటా వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో తేనె వేసుకుందాం. ఒక 3 స్పూన్లు అయితే సరిపోతుందండి. కావాలంటే మీరు పంచదార కూడా వాడవచ్చు దీని బదులు. ఇప్పుడు ఇందులో పాలు వేద్దాం. నేను ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి, గడ్డగట్టే విధంగా. మీరు కావాలంటే పాలు, ఐస్ క్యూబ్స్ వాడచ్చు. ఈ పెద్ద పాల ప్యాకెట్లో సగం వేస్తున్నానండి పాలు. పాల ప్యాకెట్లో సగం వేసానండి. ఇప్పుడు ఇది మెత్తగా మిక్సీ వేసుకుందాం. జ్యూస్ చిక్కగా వచ్చినట్లయితే అందులో కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీ వేసుకుందాం. ఈ విధంగా మిక్సీ వేసుకున్నాం కదండి. ఇప్పుడు గ్లాసులో పోసుకుందాం. ఇందులో ఇప్పుడు కట్ చేసుకున్న బాదం, జీడిపప్పు వేసుకుందాం. సపోటా జ్యూస్ రెడీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఈ విధంగా సింపుల్గా ఇంట్లో ట్రై చేయండి.